పరమందు సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీకు చక్కటి వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, నీ జీవితంలో నేను ఓడిపోయాను, నేను అపజయమునకు అప్పగించబడ్డాను, నా బ్రతుకంతా కష్టముల పాలైపోయింది అని వాపోతూ ఉన్నావా నేస్తమా? దేవుని నమ్ముకుని నేను అన్యాయమైన తీర్పులకు అప్పగించబడ్డాను అని దుఃఖిస్తూ ఉన్నావా? కానీ నీవు నమ్మిన దేవుడు న్యాయవంతుడైన దేవుడై ఉన్నారు. నీవు ఏదైతే నీపై వారు గెలిచారు, వారు జయము పొందారు అని నీవు అనుకుంటూ ఉన్నావో అది నిజమైన గెలుపు కాదు. నేను ఓడిపోయాను అని నీవు దుఃఖిస్తూ ఉన్నారు. నీ ఓటమి నిజము కాదు నేస్తమా. ఎందుకంటే అవన్నీ కూడా తాత్కాలికమైనవి మాత్రమే. నిజమైన గెలుపు, నిజమైన జయము, శాశ్వతమైన న్యాయమైన తీర్పు దేవుడు నీ పక్షాన తీర్చనయ్యున్నారు. నీకు దేవుడు ఇవ్వనయ్యున్నారు. కాబట్టి నేస్తమా, దేవుని సన్నిధిలో ధైర్యముగా ఉండు. ఎందుకంటే ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. నీవు దేవుని తీర్పుల కొరకు, దేవుని పరిష్కారముల కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో న్యాయవంతమైన పరిష్కారములనే నీకు అనుగ్రహిస్తారు. న్యాయవంతమైన తీర్పును దేవుడు నీకు అనుగ్రహిస్తారు. ఆయన కొరకు కనిపెట్టుకున్న నీవు ఎప్పటికీ ధన్యునివే. ఎప్పటికీ నీ బ్రతుకులో ఆనందమయమైన సంగతులను దేవుడు నీకు అనుగ్రహిస్తూనే ఉంటారు. సంతోషమైన తీర్పులు దేవుడు నీకు అనుగ్రహించనయ్యున్నారు. నేస్తమా, దేవుని వైపు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు. ఎప్పటికీ కూడా దేవునిపై ఉన్నతమైన విశ్వాసముతోనే నీవు భయభక్తులతో బ్రతుకు, జీవించు. దేవుడు నీకు శాశ్వతమైన బహుమానమును, ఉన్నతమైన న్యాయవంతమైన తీర్పును అనుగ్రహిస్తారు. దేవుని మేలులు తప్పకుండా నీవు పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. కనికరము కలిగిన దేవుడా, మీ బిడ్డ జీవితంలో మీరు తోడుగా ఉండి న్యాయవంతమైన తీర్పులు అనుగ్రహించి మేలులతో హృదయాన్ని తృప్తిపరచండి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలందరికీ కూడా ఆరోగ్యమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం నేను టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను ప్రసాదించండి. ఈ దినం పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. కుటుంబములలో ఉన్న యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో బిడ్డలందరికీ చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.